ఈ స్కామ్ కి, ఈ 2 రకాల స్కామ్స్ కి, ఈ ప్రైవేటైజేషన్ అనే పేరుతో మీరు చేస్తున్నటువంటి స్కామ్ కి అడ్డగోలుగా మీరు ఈ రోజున మీ యొక్క వ్యాపారం కోసము మీరు అడ్డగోలుగా దోసుకుంటున్నటువంటి ఈ అన్నిటి మీద కూడా దీంట్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుంది. అవసరమైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని జైళ్లకు కూడా పంపిస్తామని హెచ్చరిస్తున్నాం. 1 కోటి మంది ప్రజలు సంతకాలు పెట్టి మేము 1 కోటి సంతకాల సేకరణ అని చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని అన్నాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టింది. దాంట్లో భాగంగా 1 కోటి సంతకాల సేకరణ అని పిలుపునిస్తే 1 కోటికి పైగా సంతకాలు వచ్చాయి. చాలా ట్రాన్స్పరెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టింది. పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి మద్దతు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని చెప్పి పదే పదే ప్రజల యొక్క గొంతుని ఈ ప్రభుత్వానికి వినిపిస్తుంది. అయినా కూడా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తా ఉన్నారు. ఇక ఆయన చెప్పిందే చేయాలి, వాళ్ళు అనుకుందే నెరవేర్చాలి. కాబట్టి ఇప్పుడు కూడా చూసాము, అక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది ఒకటి, లేనిపోని ఇది వాళ్ళకు అనుకూలమైనటువంటి విధంగా వాళ్ళు చెప్పినట్టు ఈ రోజు మాటల్లో వీళ్ళకు అనుకూలంగా మార్చేసుకుంటూ ఏ విధంగా వీళ్ళు ఒక ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారు. వీళ్ళు పీపీపీ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అనుకున్నారు. ఇక అదే కరెక్ట్, అదే ప్రజల మీద రబ్ చేయడానికి చేస్తున్నటువంటి మాటలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు. రియాలిటీ దగ్గరలో ప్రజలన్నీ కూడా చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఈ 1 కోటి సంతకాల్లో కూడా వాళ్ళు భాగమయ్యారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలే వాళ్లకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాం.